జాగృతి 5 మే 2025 సంచికలోనిది. ఆ నెత్తుటి తర్పణకు నూరేళ్లు. అడవి నుంచి పూర్వీకుల నుంచి వచ్చిన స్వేచ్ఛా జీవనానికి సంకెళ్లు వేయాలని చూసిన చట్టాలకు ఎదురైన ప్రతిఘటనలే గిరిజనోద్యమాలు. దేశం నలుమూలలా జరిగిన గిరిజనోద్యమాలలో 1922-24 నడుమ విశాఖ మన్యంలో అల్లూరి సీతారామరాజు అనే శ్రీ రామరాజు నిర్వహించిన పోరాటం పలు ప్రత్యేకతలు కలిగి ఉంది. ఆంగ్లేయుల అణచివేత మీద గిరిజనం సాగించిన దాదాపు ఆఖరిది అనదగిన విశాఖ మన్య పోరాటంలో మైదాన ప్రాంత రాజకీయ స్పృహ, సైద్ధాంతిక ఛాయ ఉన్నాయి. రామరాజు నడిపిన ఆ ఉద్యమంలోని ఈ కోణాలను, ఆ మహోన్నత చారిత్రక ఘట్టాన్ని శ్రీ రామరాజు 100వ వర్ధంతి ఈ మే 7 సందర్భంగా మననం చేసుకునే ఈ కథనం ఆ నెత్తుటి తర్పణకు 100 ఏళ్లు. విశాఖ మన్యానికి, రంపలోయకు తిరుగుబాట్లు కొత్త కాదు. 18వ శతాబ్దం నుంచి అక్కడ అలజడులు కనిపిస్తాయి. శాంత భూపతి, ద్వారబంధాల చంద్రయ్య, రేకపల్లి అంబులరెడ్డి, కారం తమ్మనదొర, కారుకొండ సుబ్బారెడ్డి, సలాబి బోడడు, పోతుకూరి మాలడు వంటి ఎందరో అక్కడ తిరుగుబాట్లు చేశారు. పైకి పోలీసు అత్యాచారాల మీద తిరుగుబాట్లు మాదిరిగా కనిపించే వాటన్నిటి ధ్యేయం స్వయం పాలన. ఈ లక్షణాన్ని పరిపూర్ణంగా ప్రతిబింబించేదే 1922-24 నాటి మన్య పోరాటం. దీని నాయకుడు అల్లూరి శ్రీ రామరాజు. శ్రీ రామరాజు స్వరాజ్య సమరయోధుడిగా అవతరించడం వెనుక బలమైన చారిత్రక నేపథ్యం ఉంది. 1915లో ఉద్యోగాన్వేషణ పేరుతో ఉత్తర భారతదేశం వెళ్లారాయన. మొదటి ప్రపంచ యుద్ధంలో చావో రేవో అన్నట్టు పోరుతున్న ఇంగ్లాండ్ను చావుదెబ్బ కొట్టాలన్న యోచనలో గదర్ పార్టీ సన్నాహాలు చేసిన కాలమది. ఈ ప్రయత్నాల వెనుక జర్మనీ ఉంది. దీనినే హిందూ జర్మన్ కుట్ర అంటారు. ఉద్యమ జీవితానికి ఊయల. అల్లూరి ఉద్యమ జీవితానికి ఊయల వంటిది కృష్ణదేవిపేట. జూలై 24, 1917న ఆ ఊరు చేరుకున్నారు. ఊరి పెద్ద చిటికెల భాస్కర నాయుడు వారికి ఆశ్రయం ఇచ్చాడు. ఆధ్యాత్మిక జీవితం గడిపారు రామరాజు. తాను తిలక్ మహారాజును అభిమానిస్తానని ఒక సందర్భంలో రామరాజు చెప్పినట్టు చిటికెల దాలినాయుడు రచనల్లో కనిపిస్తుంది. 1920లో గాంధీజీ సహాయ నిరాకరణోద్యమానికి పిలుపునిచ్చారు. 1921లో రామరాజు కాలినడకన నాసికా త్రయంబకం వెళ్లారు. అక్కడ సావర్కర్ సోదరుల అభినవ భారత విప్లవ సంస్థ ప్రభావం ఉంది. కృష్ణదేవపేట రాగానే అధికారులు ఆయనపై దృష్టి పెట్టారు. అప్పటికే రామరాజు మన్యవాసుల్లో కొన్ని సంస్కరణలు తెచ్చారు. గాంధీజీ కార్యక్రమమంతటిలోనూ మద్యపాన నిషేధం, కోర్టుల బహిష్కారం ఈ రెండూ ఆయనకు నచ్చాయి. ఆయన గోదావరి, విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల్లో తీవ్రమైన ప్రచారం ప్రారంభించాడు. దీనితో రామరాజును నాన్ కోఆపరేటర్ అని పోలీసులు తీర్మానించారు. 1922 జనవరిలో రామరాజును మరింతగా అనుమానించడానికి అవకాశం ఉన్న ఘటన జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. కరువు విజృంభించింది. ఆకలి దాడులు జరిగాయి. అందుకే ప్రభుత్వం ఉపాధి కల్పన పనులు ఆరంభించింది. మన్యంలో రోడ్ల నిర్మాణం అందులో ఒకటి. గూడెం డిప్యూటీ తహసీల్దార్ ఆల్ఫ్ బాస్టియన్ బినామీ పేర్లతో కాంట్రాక్ట్ తీసుకుని మన్యంలో మునుసబులు, ముఠాదార్లను బెదిరించి గిరిజనులను పనికి రప్పించి కూలీ ఇవ్వక వేధించేవాడు. ఆసియా చరిత్రలోనే ఆ రోడ్ల నిర్మాణం ఓ అమానుష ఘట్టం. నిజానికి 1882 చట్టంతో అడవిలో ప్రవేశం కోల్పోయిన ఆదివాసీలు కూలీలుగా మారిపోయారు. దానితో శ్రీ రామరాజు బాస్టియన్ మీద పై అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫలితం రామరాజు మన్యంలో సహాయ నిరాకరణ ఆరంభించాడన్న ఆరోపణతో ఆ జనవరి 29న ఏజెన్సీ కమిషనర్ స్వెయిన్ విచారణ జరిపాడు. ఫిబ్రవరి 1 నుండి 5 మధ్య పరిణామాలు వేగంగా జరిగాయి. ఆ 1వ తేదీన సహాయ నిరాకరణను తీవ్రం చేస్తున్నట్టు గాంధీజీ ప్రకటించారు. 3వ తేదీన ఇక్కడ రామరాజును పొలిటికల్ సస్పెక్ట్ గా భావించి నర్సీపట్నం జైల్లో ఉంచారు. 5వ తేదీన జరిగిన చౌరీ చౌరా ఉదంతంతో గాంధీజీ సహాయ నిరాకరణ పిలుపును ఉపసంహరించుకున్నారు.
ఈ ఆకస్మిక ఏకపక్ష నిర్ణయం ఎంతో ఆవేశంతో ఆశతో ఉన్న యువతను ఇతర పంథాల వైపు అడుగులు వేయించింది. అలాంటి వారిలో రామరాజు ఒకరు. నర్సీపట్నం జైల్లో 16 రోజులు ఉంచిన తర్వాత పోలవరం డిప్యూటీ తహసీల్దార్ ఫజలుల్లా ఖాన్ రామరాజుకు పైడిపుట్ట వద్ద 50 ఎకరాల పొలం ఇచ్చి దుశ్చర్తి ముఠాదారు చెక్కా లింగన్న దొర అజమాయిషీలో ఉంచారు. అక్కడి నుంచే నేపాల్ యాత్ర కోసం అనుమతి తీసుకుని మన్యంలో ఉద్యమ నిర్మాణం చేపట్టాడాయన. మన్యవాసుల ఆగ్రహాన్ని, ఉద్యమ దృష్టిని విస్తృతం చేసి ఏకం చేసి ఉద్యమించాలని రామరాజు భావించారు. గెరిల్లా యుద్ధరీతిని ఎంచుకున్నారు. గెరిల్లా పోరుకు కావలసిన ఆయుధాల కోసం మన్యంలోని పోలీస్ స్టేషన్లను దోచుకోవాలని ఆయన నిర్ణయించారు. ఎండు పడాలు, గంతన్న, రామరాజు, మల్లు నాయకత్వాల్లో 3 దళాలను నిర్మించారు. ఆ ఆగస్టు 22 పట్టపగలు చింతపల్లి పోలీస్ స్టేషన్ మీద 300 మందితో దాడి చేశారు. 11 తుపాకులు దొరికాయి. ఈ ఆయుధాలు తీసుకువెళ్తున్నానని ఒక లేఖ రాసి వెళ్లారు రామరాజు. చింతపల్లి పోలీస్ స్టేషన్ మీద దాడితోనే రామరాజు ఉద్యమ తత్వం తెలుస్తుంది. ఉద్యమకారుల చేత వందే మాతరం, మనదే రాజ్యం అంటూ, గాంధీజీకి జై అంటూ రామరాజు నినాదాలు చేయించారు. ఆగస్టు 23న కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్ మీద దాడి జరిగింది. అంటే రామరాజును మన్య విప్లవానికి దరిచేర్చిన చోటు. కొన్ని నాటకీయ సన్నివేశాల మధ్య ఊరివారు రామరాజును స్వాగతించారు. పోలీస్ సిబ్బంది పారిపోయింది. 7 తుపాకీలు దొరికాయి. ఆగస్టు 24న రాజా ఉమ్మంగి స్టేషన్ ఎంచుకుని దాడి చేశారు. 8 తుపాకీలు దొరికాయి అక్కడ. లాగరాయి పితూరిని సమర్థించిన నేరానికి అరెస్ట్ అయిన మొట్టెడం వీరయ్య దొరను వినిపించడం కూడా ఈ దాడి ఆశయాలలో ఒకటి. మన్యవాసులుగా వరుసగా 2 పోలీస్ స్టేషన్ల మీద దాడి చేయడంతోనే మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రధాన కార్యదర్శి ఆర్ఏ గ్రాహంకు టెలిగ్రాములు వెళ్లాయి. నిజమే, అక్కడ 26 తుపాకులు, కొంత మందుగుండు కొండదలం చేతికి చిక్కాయి. ఈ 3 దాడులతోనే రామరాజు పేరు మొదటిసారి తెలుగు నేలంతా వినిపించింది. ఆ వాతావరణంలోనే జైపూర్ మహారాజు 5 ఏనుగుల మీద పోలీసుల కోసం పంపిన సామాగ్రిని సెప్టెంబర్ 3న ఒంజేరీ ఘాటులో రాజు దళం వశం చేసుకుంది. 3 పోలీస్ స్టేషన్ల మీద, ఒంజేరీ ఘాట్ మీద దక్కిన విజయాల కంటే దామనపల్లి అనే కొండ మార్గంలో సెప్టెంబర్ 24, 1922న దక్కిన విజయం ఎంతో చారిత్రాత్మకమైంది. అక్కడికి రాజుదళం వస్తుందన్న సమాచారం తెలిసిన స్కాట్ కావర్ట్, నెవెల్లి హైటర్ అనే ఒరిస్సా పోలీసు అధికారుల నాయకత్వంలో 2 పటాలాలు వెళ్లాయి. ఇందులో హైటర్ మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాడు. ఆ ఇద్దరిని కొండదళం మట్టుపెట్టింది. అక్టోబర్ 15న అడ్డతీగల మీద రాజు దాడి చేశారు. కానీ ఆయుధాలు దొరకలేదు. అక్టోబర్ 19న చోడవరం స్టేషన్లో ఇదే అనుభవం. ఇప్పటికే ఆయుధాలను ట్రెజరీలకు తరలించడం మొదలయ్యింది. రామరాజు ఉద్యమం, కారణాలు, పరిణామాల గురించి బాస్టియన్, ఏజే హోపెల్, టీజీ రూథర్ఫర్డ్లు రాసిన నివేదికలు చాలా విషయాలు వక్రీకరించాయి. తానే గూడెంకు రాజు కావాలనని రాజు తలిచారని అని హోపెల్ రాజుపై నిందమోపారు. స్థానిక సాధారణ పోలీసులతో ఫలితం రావడం లేదని రూఢీ చేసుకున్న తర్వాత సెప్టెంబర్ 23, 1922న శాండర్స్ మలబారు పోలీసు దళాన్ని రప్పించాడు. ఇవి కొండలలో పోరాడగలవు. మోప్లా అల్లర్లను అణచిన ఘనత వీరిది. కాని రామవరం అనే చోట మన్యం దళంతో తలపడినప్పుడు మలబారు దళం వీగిపోయింది. ఇది రామరాజు పోరులో 2వ దశ. మలబారు దళాలు వచ్చిన తర్వాత డిసెంబర్ 6, 1922న పెద్దగడ్డపాలెం, లింగాపురం అనే చోట్ల రాజుదళం వారితో తలపడవలసి వచ్చింది. వాళ్ళ దగ్గర లూయి ఫిరంగులున్నాయి. భీకర పోరే సాగింది. 2 చోట్ల కలిపి 8 మంది రాజు అనుచరులు వీరమరణం చెందారు. ఈ మృతదేహాలను మన్యంలో ఊరేగించి గిరిజనంలో పోయిందనుకున్న భయాన్ని మళ్లీ సృష్టించారు. డిసెంబర్ 23న ఉద్యమకారులను పట్టిస్తే నగదు బహుమానాలు ఇస్తామంటూ ప్రకటన వచ్చింది. 4 మాసాలు మన్యం దళం విరామం ఇచ్చింది.
కానీ ఈ విరామాన్ని ఉద్యమ విరమణగా ఆంగ్లేయులు భావించారు. ఏప్రిల్ 17, 1923న రామరాజు దళం అకస్మాత్తుగా అన్నవరం పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షమై మొత్తం యంత్రాంగాన్ని కలవరపరిచింది. పైగా ప్రజలు ఆయన్ను స్వాగతించడం కాదు, పూజించారు. ఆ ఏడాది సెప్టెంబర్ 17 రాత్రి మల్లుదొర దొరికిపోవడం ఉద్యమానికి కీడు చేసింది. ఆ సంవత్సరం డిసెంబర్లో కాకినాడలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు రామరాజు మారువేషంలో హాజరయ్యారు. కాలం గడుస్తున్న కొద్దీ అణచివేత తీవ్రమైంది. అప్పటికే మన్యంలో ఉన్న బలగాలను 1924 జనవరికి అస్సాం రైఫిల్స్ తోడుగా వచ్చింది. వీరికి కూడా మొదటి ప్రపంచ యుద్ధంలో ఎంతో అనుభవం ఉంది. అప్పటి మన్యం మీద ప్రయోగించిన బలగాల సంఖ్య దాదాపు 1000, రాజు దళం సంఖ్య 100. అస్సాం రైఫిల్స్ అధిపతే మేజర్ గుడాల్. ఆ సంవత్సరం ఏప్రిల్లో గుంటూరు జిల్లా కలెక్టర్గా ఉన్న థామస్ జార్జ్ రూథర్ఫర్డ్ను విశాఖ మన్యంలో పోలీస్ చర్యకు స్పెషల్ కమిషనర్గా నియమించారు. ఏప్రిల్ నుంచి జూన్ 24 వరకే అతడి అధికారం. అంతలోనే ఉద్యమం అణగిపోవాలి. మరికొంత అస్సాం రైఫిల్స్ బలగం వచ్చింది వారికి తోడుగా. మన్యం పోలీసు హింసతో, అత్యాచారాలతో తల్లడిల్లిపోయింది. ఆ సమయంలోనే మే ఆరంభంలో రేవుల కాంతారం అనే చోట రాజుదళం సమావేశమయ్యింది. బ్రిటిష్ పంచన చేరిన భారతీయులను చంపరాదన్న నియమంతో నష్టం జరుగుతున్నదని ఒక వర్గం విన్నవించింది. అదే అంశం మీద చీలిక వచ్చింది. ఆ సమావేశం జరుగుతూ ఉండగానే పోలీసులు దాడి చేశారు. రామరాజు ఒక్కడు రాత్రివేళ మంప చేరుకొని ఒక చేనులో మంచం మీద పడుకున్నారు. తెల్లవారితే మే 7వ తేదీ. రాజు వేకువనే మంచ దిగి అక్కడి కుంటలో స్నానం చేస్తుండగా ఈస్ట్ కోస్ట్ దళానికి చెందిన కంచు మేనన్, ఇంటెలిజెన్స్ పెట్రోలింగ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆళ్వార్ నాయుడు బలగంతో చుట్టుముట్టి అరెస్టు చేశారు. అరెస్టు చేసిన రాజును ఒక నులక మంచానికి కట్టి గిరిజనుల చేతనే మోయిస్తూ కృష్ణదేవపేటకు పయనమయ్యారు. రామరాజును ఎక్కడైతే జనం ఒక దైవంగా ఆరాధించారో అక్కడే ఆయనను బంధించి తెచ్చి బందిపోటుగా చూపించదలిచారు. ఆ దారిలోనే ఉంది కొయ్యూరు. అక్కడికే రామరాజును గుడాల్ ఒక చెట్టుకు కట్టి కాల్చి చంపాడు. రాజు ఎక్కడైతే ఉద్యమకారునిగా రూపొందాడో ఆ కృష్ణదేవపేటలోనే తాండవ ఒడ్డున అంత్యక్రియలు జరిపారు. మే 6, 1924న అగ్గిరాజు దొరికిపోయాడు. మే 26న ఎండుపడాలను స్థానికులే హత్య చేశారు. జూన్ 7న గాం గంతన్నను పోలీసులు కాల్చి చంపారు. ఈ మధ్యలో ఎందరో ఉద్యమకారులను గ్రామస్తులు, బంధువులు పోలీసులకు అప్పగించారు. మల్లుదొరకి, బోనంగి పండు పడాలుకి మొదట ఉరిశిక్ష పడింది. తర్వాత ద్వీపాంతర శిక్షగా మారింది. ఏ విధంగా చూసినా రామరాజు ఉద్యమంతో మద్రాస్ ప్రెసిడెన్సీ పాలనా కేంద్రం సెయింట్ జార్జ్ కోట భయపడిందన్నమాట నిజం. ఈ ఉద్యమం అణిచివేయడానికి 25 లక్షలు అని కొందరు, 40 లక్షలు వెచ్చించవలసి వచ్చిందని కొందరు రాశారు. రాజు ఉద్యమంతో అటవీ చట్టాల కాఠిన్యం తగ్గింది. ఆ త్యాగం వృధా కాలేదు. కొమరం భీం వంటి వారికి స్ఫూర్తిగా నిలిచాడు రామరాజు. ఉద్యమం ఏ సమాజ శ్రేయస్సు కోసం ఉద్దేశించిందో అదే సమాజాన్ని బాధించరాదన్నది ఆయన నమ్మకం. హింస, విధ్వంసమే ఉద్యమం కాదని ఆయన విశ్వసించారు. అలా రామరాజు భారత స్వాతంత్ర పోరాట చరిత్రలో అమేయమైన స్థానం సాధించుకున్నారు. అట్టడుగు వర్గాల్లోనూ దేశభక్తి, స్వేచ్ఛాకాంక్ష ఉంటాయని రామరాజు నిరూపించారు. ఏ వర్గం త్యాగమైనా గౌరవించదగినదే. అందరి త్యాగ చరిత్రలు నమోదైతేనే స్వరాజ్య సమర చరిత్ర రచనకు పరిపూర్ణత సిద్ధిస్తుంది.